తెలంగాణ దారులన్నీ ఇప్పుడు ఓరుగల్లు వైపే. పోరాటాల కిల్లా ఓరుగల్లు ఇప్పుడు గులాబీమయంగా మారింది. వరంగల్కు దారితీసే రోడ్లన్నీ గులాబీ వాహనాలతో నిండిపోయాయి. ఇప్పటికే వరంగల్ చేరుకున్న వాహనాలతో నగరం మొత్తం కిటకిటలాడుతోంది. ఇక సభా ప్రాంగణంలోకి ఇప్పుడిప్పుడే కార్యకర్తల రాక మొదలవుతోంది. వివిధ కుల వృత్తుల వారు టీఆర్ఎస్ సభకు సంప్రదాయబద్ధంగా తరలి వస్తున్నారు. గొల్ల కూర్మలకు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్ల నేపథ్యంలో గొర్రెల బండ్లతో హాజరవుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. టీఆర్ఎస్ 16వ వార్షికోత్సవ సభ అంటే తెలంగాణ సంబరంగా చెప్తున్నారు. తెలంగాణ పండుగగా కేసీఆర్ అభివర్ణిస్తున్నారు. అందుకే ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. చాలామంది పండుగలకు జాతరలకు ఏ విధంగా అయితే వస్తారో అదేవిధంగా ఈ 16వ వార్షికోత్సవ సభకు టీఆర్ఎస్ అభిమానులు కార్యకర్తలు వస్తున్నారు. ఒకసారి మనం చూసే బళ్ళు కట్టుకొని, అది కూడా మేకలతో బళ్ళు కట్టుకొని ఇక్కడ దాకా వచ్చారు. ప్రభ బళ్ళు అంటారు. జాతరలకు తీర్థాలకు అటువంటి వాటికి ఈ విధంగా వెళ్తారు. కానీ ఈ తెలంగాణ 16వ వార్షికోత్సవ సభకు మేకపోతులతో బళ్ళు కట్టుకొని ఇక్కడ వరకు చేరుకున్నారు. 2 రోజుల ముందే అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి చేరుకున్నారు. చాలామంది ఈరోజు ఉదయమే చేరుకొని సభా ప్రాంగణానికి చేరుకొని డప్పు చప్పులతో వాయిద్యాలతో ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? నర్సంపేట నియోజకవర్గం దుక్కోడి మండలం దేశాయపల్లి గ్రామం. ఎప్పుడు బయలుదేరు? నిన్న మధ్యాహ్నం బయలుదేరినాం 3 గంటలకి. ఇప్పుడు ఎవరు సభాస్థలికి వచ్చినాం. మా తాత ముత్తాతల నుంచి ప్రభావాలని కొమ్మల లక్ష్మీ నరసింహస్వామి అని ఉన్నది గుట్ట, మేము ఆడి కట్టేది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అదే దేవుని లెక్క కేసీఆర్ ప్రభుత్వం నడుస్తాను కాబట్టి మాకు గొల్ల కుర్మలకు వరాలు ఇస్తాను, గొర్రెలు ఇస్తాను కాబట్టి మేము ప్రభావాలను కట్టుకొని కేసీఆర్కి మేము వర్దిల్లాలని తీసుకొచ్చినాం. మాది నర్సంపేట మండలం. ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు బయలుదేరారు? నైట్ 12 వచ్చారు. వచ్చినాము, ఉన్నాము. ఇట్లా గొర్రెపోతులతో వచ్చారు? మేము గొర్రెపోతులు వచ్చాం. మాకేంటంటే మాకు పెద్ద సొసైటీ, మాకు కేసీఆర్ గారి మాకు అభిమానంతో మాకు పెద్ద సొసైటీ మాకు ఛాయ్ చేసింది కాబట్టి మాకు అదే అభిమానం అట్లు మాకు తెలుసు. మా యాదవ సంఘం అనేది అంటే మాకేంటంటే గొర్రెలు పోయేదో అని కేసీఆర్ అనేది మేము బాగున్నాయి మాట్లాడాం. రాత్రి నాగండ్ల బయలులో 50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాం. ఓకే, 50 కిలోమీటర్ల దూరంలోని నిన్న బయలుదేరారు. మనం ఒకసారి చూస్తే సాంప్రదాయ సిద్ధం గొల్ల కుర్మలకు గొర్రెలు పెద్ద ఎత్తున ఇస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ విధంగా సాంప్రదాయ డప్పు చప్పులతో, అదేవిధంగా ప్రభ బండ్లు అంటే గొర్రెపోతులతో, మోకెపోతులతో అవి ప్రభ బళ్ళను కట్టుకుని ఇక్కడి వరకు చేరుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయ సిద్ధంగా అన్ని కుల వృత్తులు, వెనుకబడ్డ వర్గాల వరకు వరాలు ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ ఆయా కుల వృత్తుల వారు వాళ్ళ సాంప్రదాయ సిద్ధంగా సభకు చేరుకుంటున్నారు. అందుకనే తెలంగాణ సంబరంగా, తెలంగాణ పండుగగా 16వ వార్షికోత్సవ సభను తీర్చిదిద్దిన నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడికి చేరుకొని కేసీఆర్కు కృతజ్ఞతలు తెలపాలి, తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమంపై సంతృప్తితో ఉన్నామనే ఒక భావనను తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా పూర్తి స్థాయి ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే సభకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా ఎవరి కుల వృత్తులు, ఒక్కొక్కరు మంత్రులు కూడా కొంతమంది ట్రాక్టర్ల ద్వారా చేరుకుంటున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి కూడా భారీ ఎత్తున జారి వచ్చి గోరుదేగ సందమయ్యా, వాళ్ళ సందమయ్యా, ఈ గోరు గోరు రంగమాయ సందమయ్యా. గోరుగాడిగా నీళ్ళు లేవు, గోరుగాడిగా నీళ్ళు లేవు, చెరువు తిరిగినా కానీ సందమయ్యా, వాళ్ళ సందమయ్యా. ఇది మొత్తం మీద సాంప్రదాయ సిద్ధంగా సభకు చేరుకుంటున్నారు. 12 లక్షల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఇప్పుడిప్పుడే సభా ప్రాంగణానికి జనం చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీధర్తో రమేష్, TV9, జయశంకర్ ప్రాంగణం, ప్రకాష్ రెడ్డిపేట.